నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మద్యం షాపులు దక్కించుకున్న టీడీపీ నేతలు అందులో నకిలీ మద్యాన్ని విక్రయించారు అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి ప్రజలతో ఆరోగ్యాలతో చెలగాటమాడారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తుంది అంటున్న నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి యొక్క నకిలీ మద్యం ఘటనకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా క్షేత్రస్థాయిలో గమనిస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల కన్సర్న్లోనే ఈ యొక్క నకిలీ మద్యం తయారైందన్న విషయం తేటతెల్లం అవుతున్నప్పటికీ కూటమి నేతలు మాత్రం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఈరోజు నకిలీ మద్యం తయారీ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు నకిలీ మద్యం గురించి చర్చించుకుంటున్న పరిస్థితి. టీడీపీ నేతలే అడ్డంగా దొరికినప్పటికీ దాన్ని వేరే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? మొన్న మొలకల చెరువులో మన తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో ఈ నకిలీ మద్యం బయట ఏ విధంగా పడిందంటే అక్కడ మిషన్లంతా చూపించారు. ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నది, కనీసం రోజుకు ఎంత జరుగుతున్నది, నెలకి 100 కోట్లు దాంట్లో ఆదాయం వస్తున్నదని చెప్పేసి 16 నెలలు అయినాక ఎక్సైజ్ వాళ్ళు పోయి పట్టుకోవటం, అది బయటపడినాక అది ఒక మొలకల చెరువు కాదు అన్ని దగ్గరలు కూడా బయటపడింది. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా పార్టీకి సంబంధించిన మేము టికెట్ ఇచ్చినట్టు వ్యక్తులు కూడా మీ పార్టీ నుంచి వచ్చి మీ పార్టీతో కోవట్లు అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళని మా పార్టీ అయినా కానీ మేమే కనిపెట్టినాము. అసలు ఆ మాట మాట్లాడడానికి ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనోభావాన్ని ఈ విధంగా దెబ్బతీస్తున్నారు. ప్రజల యొక్క మనోభావాన్ని ఇట్లా మాట్లాడితే దెబ్బతీయరు, వాళ్ళు అసహించుకుంటున్నారు. ఆ మాటకి షాపులంతా కూడా 89%, 90% తెలుగుదేశం వాళ్ళకే జరిగింది. ఇంకా బ్రాంచ్ షాపులు ఎత్తుకునే వాళ్ళు మళ్లీ వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టించినారు. ప్రతి గ్రామాల్లో ప్రతి హరిజన వాళ్ళ బెల్ట్ షాపులు ఉండదు. ఎక్కడైనా కానీ ఈ బెల్ట్ షాపులు ఎట్లుండదంటే పాలు కూడా దొరకదు కానీ మందు దొరుకుతున్నది. ఈ కల్తీ మందు తాగేదాని వల్ల రాబోయే రోజుల్లో ఎంతమంది ఏ విధంగా చేసేస్తారో మరి ఆరోగ్యశ్రీ ఇచ్చిందని కూడా నిన్నటి నుంచి ఆ సర్వీస్ కూడా కట్ చేసినారంటున్నారు. మరి ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదో నాకు అర్థం కాలా. అంబేద్కర్ విగ్రహ ఘటనకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రధానంగా ఈ యొక్క నకిలీ మద్యం ఘటనకు సంబంధించి టీడీపీ నేతలే క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల కూడా నిర్వహిస్తున్నప్పటికీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన బురజల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రధానంగా నకిలీ మద్యంలో టీడీపీ నేతలే యొక్క తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వారి కన్సర్న్లోనే బెల్ట్ షాపుల ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం మానుకోవాలని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.